Hi students, let's continue our discussion related to the wedge constraints. In our previous class మనం ఒక పాయింట్ డిస్కస్ చేశాం. ఏంటిది అంటే this can have any left forward or right side velocities. దీనికి కూడా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ వెలాసిటీస్ ఉండొచ్చు. బట్ ఈ రెండు అటాచ్ అయ్యి వెళ్తున్నాయి అని అంటే అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ దీనికి ఉండే ఇది అప్వర్డ్ వెళ్తే ఇది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్తూ ఆర్ లెఫ్ట్ వర్డ్ ఆర్ రైట్ వర్డ్ వెళ్తూ అప్వర్డ్ వెళ్తే దీనికి ఉండే అప్వర్డ్ వెలాసిటీ కూడా ఎంత ఉంటుందో సేమ్ అంతే అప్వర్డ్ వెలాసిటీ దీనికి ఉంటుంది. సో అండ్ దీన్నే దేసే ఇఫ్ two objects are moving together, are maintaining contact throughout their whole motion, they say ఆ టూ ఆబ్జెక్ట్స్కి వాటి అటాచ్మెంట్ పాయింట్ ఆర్ అటాచ్మెంట్ లైన్ ఉంటుంది కదా, సర్ఫేస్కి ఉండే కామన్ నార్మల్ సైడ్ ఉండే వాటి వెలాసిటీ కాంపోనెంట్స్ అనేవి సేమ్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద కామన్ నార్మల్ బిట్వీన్ దీస్ టూ. ఇది కామన్ నార్మల్ బిట్వీన్ ఈ రెండింటికి కాంటాక్ట్ సర్ఫేస్కి ఉన్న కామన్ నార్మల్. ఇప్పుడు దీని ఫైనల్ వెలాసిటీ ఏంది? ఇటువైపు దీని ఫైనల్ వెలాసిటీ ఓకే, ఇది రైట్ సైడ్ వెళ్తే దీని ఫైనల్ వెలాసిటీ ఏంటిది? ఇటువైపు ఇది లెఫ్ట్ సైడ్ వెళ్తుందో అనుకుందాం. సో ఈ బ్లాక్ మోషన్ ఎలానో ఇలా ఉంది, ఈ బ్లాక్ మోషన్ ఇలా ఉంది. బట్ ఎలా ఉన్నా కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి వాటి కామన్ సర్ఫేస్కి ఉండే కామన్ నార్మల్ సైడ్ ఆ డైరెక్షన్లో కామన్ నార్మల్ డైరెక్షన్లో వీటి ఫైనల్ వెలాసిటీ కాంపోనెంట్స్ అనేవి సేమ్ ఉంటాయంట. సో దట్స్ వాట్ వి గాట్ రైట్. ఇది సేమ్ ఉండాలి టు మెయింటైన్ కాంటాక్ట్. So now we will take a small example. ఇది గ్రౌండ్, ఇది ఒక బ్లాక్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రిక్షన్లెస్ హియర్. ఇది ఒక రాడ్. Okay, consider this as rod. Everything is frictionless. ఇది √3 మీటర్/సెకండ్తో రైట్ సైడ్ వెళ్తుంది. ఇది హింజ్డ్ అనమాట. లెట్స్ ఎట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ ద యాంగిల్ బిట్వీన్ ది రాడ్ అండ్ ది హారిజాంటల్ 6 degrees. అయితే let's say this is point A and point B. The ends of the rod ని నేమ్ చేసాం. one end is A, one end is B.
ఇక్కడ బ్లాక్ √3 m/s రైట్ సైడ్ వెళ్తే ద క్వశ్చన్ ఈస్ బ్లాక్ ఈజ్ మూవింగ్ రైట్ సైడ్ విత్ √3 m/s బై మెయింటైనింగ్ కాంటాక్ట్ విత్ దిస్ అదర్ అండ్ బి అట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. ఇది వెళ్తుండే కొద్దీ ఇది ఇలా రైట్ సైడ్ జరిగేటప్పుడు దీనికి అటాచ్ అవుతూ పడుతుంది అనమాట. అవుతూ పడుతుంది, అటాచ్ అవుతూ పడుతుంది, ఐ మీన్ డౌన్వర్డ్ వస్తుంది. అది పాసిబుల్లా? అరే ఈ సెట్ కూడా ఇలా జరగాల రాడ్ అంటే? యా, ఇట్ ఈస్ పాసిబుల్. బికాస్ ఇది రైట్ సైడ్ జరిగితే ఈ ఎండ్ బి దీన్ని కాంటాక్ట్ మెయింటైన్ చేయడం కూడా కొంత రైట్ సైడ్ జరగాలి కదా. అయితే యా, ఓకే, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. సో ఇట్ విల్ మెయింటైన్ కాంటాక్ట్ మెయింటైన్ అయ్యేటట్టు ఇట్ ఈస్ కమింగ్ డౌన్, ఇలా వస్తుంది, దెన్ ఇది రైట్ సైడ్ జరుగుతుంది. అయితే క్వశ్చన్ ఈస్ వాట్ ఈజ్ వెలాసిటీ ఆఫ్ బి? వెన్ ద యాంగిల్ ఈస్ 60 degrees, ఈ ఇన్స్టెంట్లో బి వెలాసిటీ ఎంత? అయితే ఓకే, సో బ్లాక్ ఈ పాయింట్ కూడా బ్లాక్ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలని కాదు వెడ్జ్ కన్స్ట్రైన్స్లో. సో ఈ ఎండ్ ఈ బ్లాక్ కూడా కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి, సో అట్ దిస్ పర్టికులర్ ఇన్స్టెంట్ ఈ రెండింటికి ఉన్న కామన్ నార్మల్ ఏమవుతుంది? ఇది, రైట్? దిస్ ఈజ్ ద కామన్ నార్మల్, దట్ ఈస్ ఫైన్. సో రెండు కాంటాక్ట్ మెయింటైన్ చేస్తున్నాయి కాబట్టి కామన్ నార్మల్ సైడ్ వెలాసిటీస్ ఈక్వల్ ఉండాలి. సో దీని కామన్ నార్మల్ సైడ్ ఉన్న వెలాసిటీ √3 m/s అయితే ఇది కూడా కామన్ నార్మల్ సైడ్ ఇటువైపు √3 m/s వెళ్ళాలి కాంటాక్ట్ మెయింటైన్ చేయాలంటే. దిస్ బి వెలాసిటీ కూడా √3 m/s ఉండాలి. ఓకే, అయితే సో ఇప్పుడు బి వెలాసిటీ √3 m/s కాంటాక్ట్ మెయింటైన్ చేస్తుంది అలాంగ్ ది కామన్ నార్మల్, దాని వెలాసిటీ √3 m/s కాబట్టి ఇప్పుడు బి వెలాసిటీ కూడా రైట్ సైడ్ √3 m/s కాదు. ఎందుకు అంటే సి ఇక్కడ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ రాడ్, రైట్? ఏంటిది? రాడ్ మీద పాయింట్ టు పాయింట్ సపరేషన్ చేంజ్ అవ్వదు, ఒక పాయింట్ టు ఒక పాయింట్. విత్ రెస్పెక్ట్ టు ఇదొక V1 ఇదొక V2తో మూవ్ అవుతేటప్పుడు విత్ రెస్పెక్ట్ టు దిస్ P మిగతా అన్నిటి వెలాసిటీస్ పర్పెండిక్యులర్ ఉంటాయి. విత్ రెస్పెక్ట్ టు P చూసేటప్పుడు P వెలాసిటీ 0 కదా. అయితే రాడ్ మీద సపరేషన్ చేంజ్ అవుద్దంటే విత్ రెస్పెక్ట్ ఆర్ ఏ వెలాసిటీ 0 ఇక్కడ. సో రాడ్ మూవింగ్లో ఉంది, ఏ వెలాసిటీ 0 అండ్ ఏకి బీకి సపరేషన్ చేంజ్ అవ్వట్లేదు అట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్. అంటే దాని అర్థం బి వెలాసిటీ ఎలా ఉండాలి? ఏ వెలాసిటీ 0 కాబట్టి ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్ బి వెలాసిటీ అనేది రాడ్కి పర్పెండిక్యులర్ ఉండాలి, బి ఫైనల్ వెలాసిటీ, రైట్? కానీ దాని ప్రకారం ఇది √3 m/s కదా. ఇట్స్ నాట్ రైట్. దిస్ ఈజ్ నాట్ ద వెలాసిటీ ఆఫ్ బి, ఫైనల్ వెలాసిటీ ఆఫ్ బి. ఎందుకు అంటే బి కెన్ గో, బి ఎలా అయినా వెళ్ళొచ్చు. యాక్చువల్లీ కన్స్ట్రెంట్ మీనింగ్ ఏంటంటే బి కెన్ గో ఎనీవే, బి ఎలా అయినా వెళ్ళవచ్చు. బట్ బి వెళ్ళే దాంట్లో నార్మల్ కాంపొనెంట్ మాత్రం ఇంత ఉండాలి. సో కమ్ ఫ్రమ్ రివర్స్, బి ఫైనల్ వెలాసిటీ చూడండి, బి ఫైనల్ వెలాసిటీ రాసుకొని అందులో కామన్ నార్మల్ సైడ్ కాంపొనెంట్ √3 ఉండాలి. సో ఇది √3 పెడితే బి ఫైనల్ వెలాసిటీ √3 అని చెప్పేసి
అంటాం మనం. ఇది రూట్ 3 అయినప్పుడు ఇఫ్ దిట్ ఈస్ రూట్ 3, ఇది కూడా 60 కదా, అంటే ఈ ఇన్స్టెంట్లో ఇది ఇట్ సైడ్ కూడా జరుగుతున్నట్టు కదా. ఇఫ్ ఐ స్ప్లిట్ దిస్ ఇలా స్ప్లిట్ చేసేటప్పుడు దిస్ ఈజ్ రూట్ 3 cos 60, దిస్ ఈజ్ రూట్ 3 sin 60. సో ఇన్స్టెంట్లో దీనికి ఇటువైపు మూమెంట్ కూడా ఉంది కదా. ఇట్ ట్రైస్ టు ఇంక్రీజ్ ద సెపరేషన్ బిట్వీన్ ఏ అండ్ బి, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ హియర్. లెంత్ ఏం మారట్లేదు, ఏకి బికి సెపరేషన్ చేంజ్ అవ్వట్లేదు ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్స్టెంట్. సో ఏ వెలాసిటీ 0 అయినప్పుడు మిగతా ప్రతి పాయింట్ వెలాసిటీ ఇన్ ద రాడ్, రైట్. ఒకవేళ ఇది ఏ, ఇది బి, ఏకి కూడా కొంత వెలాసిటీ ఉందనుకో, బీకి కూడా కొంత వెలాసిటీ ఉంది, అప్పుడు ప్యారలల్ కాంపోనెంట్ సేమ్ ఉండాలి. ఏకి వెలాసిటీ లేదు అంటే మిగతా ప్రతి పాయింట్కి ఒకవేళ వెలాసిటీ ఉంటే అది పర్పెండిక్యులరే అయి ఉండాలి. ఇట్ కెన్ బి పర్పెండిక్యులరే అయి ఉండాలి. సో ఇక్కడ B velocity is perpendicular to the rod. సో ఇది B యాక్చువల్ వెలాసిటీ. సో ఇందులో మనం ఇది కామన్ నార్మల్, దీనివైపు ఇది 60 అయితే దిస్ ఈజ్ 30. ఈ VBని ఐఎమ్ స్ప్లిట్టింగ్ లైక్ దిస్, VB cos 30 and this is VB sin 30. ఈ VB cos 30 రూట్ 3 ఉండాలి. సో వాట్ ఈస్ VB? cos 30 is root 3 by 2. So VB is 2 meter per second at this instant. Yes, at this instant. So this is VB. ఇది A, ఇది B, 2 meter per second తో వెళ్తుంది at this particular instant, 60 degrees. సో ఇక్కడ ఏమవుతుంది అయితే, లెట్ us కీప్ ఇది టీటా అయితే అప్పుడు ఇదేమవుతుంది cos of 90 minus theta కదా, అంటే sin theta. ఐ మీన్ ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ ప్రీవియస్ థింగ్. ఓకే, ఇలా చూసినప్పుడు ఇది కూడా టీటా, ఇది 90 minus theta, ఇది VB అనుకుంటే మనకు కావాల్సిన నార్మల్ సైడ్ కాంపోనెంట్ ఉంది VB cos of 90 minus theta, దట్ ఈస్ sin theta. సో VB sin theta is equals to root 3. So what is VB? Let's say this is VA. VA by sin theta. VA is constant. So కొద్ది దూరం VA is constant, VB equal to VA by sin theta. So as throughout the motion B is, ఈ టీటా అనేది తగ్గుతుంది. ఇఫ్ టీటా డిక్రీజెస్ sin theta 2 డిక్రీజెస్ అండ్ VB వెలాసిటీ పెరుగుతుంది. VA అనేది కాన్స్టెంట్గా తీసుకెళ్తున్నాం, VB ఇంక్రీజెస్ బికాస్ టీటా డిక్రీజెస్, ఆర్ VB పెరుగుతుంది. యాక్చువల్లీ VB ఎందుకు పెరగాలి ఇంకో రకం కూడా చెప్పొచ్చు, త్రూ ఈక్వేషన్ మనం చెప్పాం, ఇంకో రకం కూడా చెప్పొచ్చు. ఎలా అంటే, సో వాట్ ఈజ్ యువర్ కామన్ నార్మల్ డైరెక్షన్ ఏంటిది? జస్ట్ లుక్ ఎట్ దిస్, ఇది. సో దిస్ ఈజ్ అవర్ కామన్ నార్మల్ డైరెక్షన్, అండ్ ఈ కామన్ నార్మల్కి ఫస్ట్ VB ఎట్లుంది, ఇది బేస్ అనుకుందాం, దిస్ ఈజ్ ద కామన్ నార్మల్ థింగ్. ఓకే, ఇది ఇలా షిఫ్ట్ అవ్వచ్చు, బట్ యాంగిల్స్ ఆర్, ఇది A, ఒక్కసారి ఇలా ఉంది, నెక్స్ట్ మూమెంట్ ఇలా వచ్చేస్తుంది కదా B,
ఒక దగ్గర బీలో ఉంది, ఇంకో దగ్గర బీలా ఉంది. అప్పుడు కామన్ నార్మల్ ఇట్లా. సో ఇది ఫైనల్ వెలాసిటీ ఆఫ్ బి ఇక్కడ, ఇది ఇంకో ఫైనల్ వెలాసిటీ ఆఫ్ బి. ఫైనల్ వెలాసిటీ ఆఫ్ బి, ఫైనల్ వెలాసిటీ ఆఫ్ బి కదా. అయితే సో టీటా తగ్గుతుంది. సో టీటా తగ్గేటప్పుడు ఇదేంది 90 మైనస్ టీటా కదా, దిస్ హోల్ ఇస్ టీటా. సో టీటా తగ్గితే ఈ 90 మైనస్ టీటా పెరుగుతుంది. దట్ ఇస్ ద రీజన్ నీకు కామన్ నార్మల్కి ఫైనల్ వెలాసిటీ ఆఫ్ బికి మధ్యన యాంగిల్ అనేది ఇంక్రీజ్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి, రైట్. సో యాంగిల్ ఇంక్రీజ్ అయినప్పుడు ఈ యాంగిల్ పెరుగుతుంది. ఎప్పుడైనా నువ్వు ఒక వెక్టార్ని ఇలా ఇలా స్ప్లిట్ చేసేటప్పుడు ఇటువైపు ఇటువైపు స్ప్లిట్ చేస్తున్నావు నువ్వు వెక్టార్ని స్ప్లిట్ చేసేటప్పుడు యాంగిల్ పెరిగే కొద్దీ యూ జస్ట్ థింక్ వెక్టార్కి ఏంటిది, ఒక లెంత్ ఒక మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, సారీ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కదా. ఇంత లెంత్ ఉంది లెట్స్ సే విబి, లెంత్ రిఫ్లెక్ట్స్ మ్యాగ్నిట్యూడ్ కదా. అయితే ఇప్పుడు ఈ కామన్ లెట్స్ సే దిస్ ఈజ్ కామన్ నార్మల్, ఈ ఇంత లెంత్ ఉన్నప్పుడు నీకు కాంపోనెంట్ ఇంత వచ్చింది. సో ఒకవేళ నువ్వు అదే లెంత్ తీసుకొని నువ్వు యాంగిల్ పెరిగింది అనుకో, అదే లెంత్ తీసుకొని యాంగిల్ పెరిగింది అయితే అప్పుడు ఇటువైపు కాంపోనెంట్ ఎంత వస్తుంది, ఇంకా కొంచెం తగ్గుతుంది కదా. యాక్చువల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫస్ట్ కాంపోనెంట్ లెంత్ అంత ఉన్నప్పుడు ఇది న్యూ కాంపోనెంట్. అయితే మనకు దీని లెంత్ సేమ్ ఉండొద్దు, ఇటువైపు కాంపోనెంట్ లెంత్ సేమ్ ఉండాలి. కాంపోనెంట్ లెంత్ సేమ్ ఉండాలి, యాంగిల్ పెరిగింది అంటే అలాంటప్పుడు దీని లెంత్ పెంచాలి. లెంత్ పెంచితే ఏమవుతుంది, లెంత్ పెరుగుతుండే కొద్దీ ఇది కాంపోనెంట్ లెట్స్ సే దిస్ ఈస్ క్యూ అనుకుంటే, క్యూ నుండి సో ఇదన్నమాట కాంపోనెంట్. ఇంకొంచెం లెంత్ పెంచుదాం, అప్పుడు మనకు రిక్వైర్డ్ కాంపోనెంట్ దగ్గరకు వస్తుంది. ఈ √3 అనేది సేమ్ ఉండాలి కదా. సో దట్స్ ఇలా కూడా చెప్పొచ్చు, లెంత్ పెరుగుతుంది అంటే మనకు రైట్ సైడ్ కాంపోనెంట్ సేమ్ ఉండడం కోసం మ్యాగ్నిట్యూడ్ పెరగాలి. సో VB magnitude is increasing here. Just a second. Yeah, we'll take this case. No DNT.
ఇది వెడ్జ్, ఇది స్పియర్ ఇలా ఉంది. అయితే ఈ కాంటాక్ట్ పాయింట్ అనేది r/5 అబోవ్ ఉంది. ఈ స్పియర్ ఆఫ్ రేడియస్ r. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రిక్షన్లెస్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రిక్షన్లెస్. అయితే ఈ వెడ్జ్ లెఫ్ట్వర్డ్ 20 మీటర్ పర్ సెకండ్తో వెళ్తుంది కాన్స్టెంట్గా. అయితే వెడ్జ్ లెఫ్ట్వర్డ్ 20 మీటర్ పర్ సెకండ్తో వెళ్తే స్పియర్ అప్వర్డ్ వెలాసిటీ ఎంత? దట్ ఈస్ ద క్వశ్చన్ హియర్. సో ఎలా చేయాలి? సిమిలర్లీ సింపుల్ థింగ్ వాట్ ఐ సెడ్ ఈస్ అలాంగ్ ది కామన్ నార్మల్ వెలాసిటీ సేమ్ ఉండాలి, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లెఫ్ట్వర్డ్ జరిగేటప్పుడు దీని మోషన్ ఎలా ఉంటుంది? వెదర్ ఇట్ విల్ మూవ్ లెఫ్ట్వర్డ్, రైట్వర్డ్, డౌన్వర్డ్ ఆర్ అప్వర్డ్. ఇది లెఫ్ట్వర్డ్ జరుగుతుంది. అండ్ యూ కెన్ సే ఇలా లెఫ్ట్వర్డ్ జరిగేటప్పుడు ఇది ఇలా పైకి వెళ్తూ ఉంటుంది. ఇట్ విల్ మూవ్ అప్వర్డ్. సో ఇప్పుడు ఇది కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ ఇలా వస్తుంది కదా, సో అప్వర్డ్ వెళ్తుంది. అయితే దీని అప్వర్డ్ వెలాసిటీ ఎంత? ఓకే, దీని ఫైనల్ అప్వర్డ్ వెలాసిటీ అనేది v అనుకుందాం. సో వాట్ ఈస్ ద కామన్ నార్మల్ హియర్? ఇది, రైట్? సారీ, ఇది కామన్ నార్మల్. కామన్ నార్మల్ ఇది వెలాసిటీ అప్వర్డ్ పైకి. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఎంత? యాక్చువల్లీ వాట్ ఈస్ దిస్ యాంగిల్? r/5 అప్వర్డ్ అన్నాడు. సో దిస్ ఈజ్ r అండ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్. అండ్ ఆల్సో ఇలా వచ్చేటప్పుడు ఇది r, ఇది కూడా r. I think just a minute. Sorry, small mistake in the question. స్పియర్ ఇలా ఉంది. స్పియర్ అనేది గ్రౌండ్కి అటాచ్ అయి ఉంది. ఇది లెఫ్ట్వర్డ్ 20 మీటర్ పర్ సెకండ్, ఇది r/5 ఈ కాంటాక్ట్ పాయింట్. అయితే దీని వెలాసిటీ ఎంత? ఎట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇది కాంటాక్ట్ మెయింటైన్ చేస్తుంది. దీంతో లెఫ్ట్వర్డ్ అయితే దిస్ ఈజ్ అప్వర్డ్ v. ఇది కాంటాక్ట్ సర్ఫేస్కి ఉండే కామన్ నార్మల్ ఇది, రైట్? ఈ కామన్ నార్మల్ అనేది ఇక్కడ కామన్ నార్మల్ తీస్తే ఈ నార్మల్ అనేది సెంటర్ నుండి పాస్ అవుతుంది. సర్కిల్లో సెంటర్ నుండి ఏదైనా పాయింట్ మీదకి లైన్, ఇట్ ఈస్ ఎ టాంజెంట్ టు దిస్ సర్కిల్. సెంటర్ నుండి టాంజెంట్కి లైన్ అనేది ఎగ్జాక్ట్లీ పర్పెండిక్యులర్ ఉంటుంది. సో ఈ రెండింటికి సర్ఫేసెస్కి మధ్య కామన్ నార్మల్ తీస్తే దట్ కామన్ నార్మల్ విల్ పాస్ త్రూ ది సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఆర్ సర్కిల్. ఇది అప్వర్డ్ v.
this is r by 5. This is r. Okay, మనం దీన్ని if I draw a line like this, అప్పుడు ఈ లెంత్ సేమ్ కదా, దిస్ ఇస్ ఆల్సో r by 5. ఇది r minus r by 5. దిస్ ఇస్ r minus r by 5. 4r by 5. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 4r by 5. Let's say this is theta, this is r. So ఇది r, ఇది theta, ఇది 4r by 5. You will get theta from here. R cos theta is equals to 4r by 5. And theta అయినప్పుడు ఇది కూడా theta అవుతుంది. So what is the normal component? ఈ స్పియర్ ఫైనల్ వెలాసిటీలో నార్మల్ కాంపోనెంట్ ఎంత? ఇది v, ఇది theta, ఇది నార్మల్ కాంపోనెంట్, ఇది అదర్ కాంపోనెంట్, ఇది కామన్ నార్మల్ ఇదే కదా. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ v cos theta and this is v sin theta. So okay, common normal velocity of this sphere is v cos theta. And let's take ఈ వెడ్జ్ది లెఫ్ట్ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్. సో కామన్ నార్మల్ అనేది వర్టికల్తో టీటా ఉంది, రైట్? దిస్ ఈజ్ కామన్ నార్మల్. వీతో టీటా ఉంది అంటే వి ఎగ్జాక్ట్లీ వర్టికల్ కదా, సో వర్టికల్తో టీటా ఉంది. అండ్ వెడ్జ్ వెలాసిటీ ఈజ్ ఎగ్జాక్ట్లీ హారిజాంటల్లీ లెఫ్ట్ వర్డ్ 20 మీటర్ పర్ సెకండ్. కామన్ నార్మల్ సో ఇది టీటా అయితే ఇదేమవుతుంది 90 మైనస్ టీటా. అంటే ఇది 90 మైనస్ టీటా, ఇది కామన్ నార్మల్, వెడ్జ్ వెలాసిటీ 20 మీటర్ పర్ సెకండ్. ఇలా వెలాసిటీ ఉంటుంది. దిస్ ఇస్ ద కాంపోనెంట్ ఆఫ్ ది వెడ్జ్ ప్యారలల్ టు ది కామన్ నార్మల్. కామన్ నార్మల్ సైడ్ ఉన్న కాంపోనెంట్ ఏంది? 20 cos of 90 minus theta, that is 20 sin theta. So that 20 sin theta has to be equal to v cos theta. 20 sin theta. So v has to be 20 tan theta. From this we will get the theta. Cos theta is 4 by 5. Under tan theta, sin theta 3 by 5 and tan theta 3 by 4. So v equal to 20 into 3 by 4. So v equal to 15 meter per second. So this is how you solve the wedge constraint equations. And yeah, that's it students. We'll discuss some more few examples related to the wedge constraints in our next class. Thank you.